నేడు ఇరు తెలుగు రాష్ట్రాల్లో జరిగిన సమగ్ర వార్తా సమాచారాన్ని స్పీడ్ న్యూస్ రూపంలో అందిస్తున్నాం. ముందుగా ఏపీలో జరిగిన వార్తా విశేషాల్ని తెలుసుకుందాం. ఈ నెల 5 నుంచి ఏపీ అసెంబ్లీ సమావేశాలు ప్రారంభం కానున్నాయి. ఈ మేరకు గవర్నర్ అబ్దుల్ నజీర్ నోటిఫికేషన్ జారీ చేశారు. ఉదయం 10 గంటలకి ఉభయ సభలు ప్రారంభం కానున్నాయి. తొలి రోజు ఉభయ సభలను ఉద్దేశించి గవర్నర్ ప్రసంగించనున్నారు. కృష్ణా రివర్ బోర్డు సమావేశం ముగిసింది. ప్రాజెక్టుల ఆపరేషన్ ని బోర్డుకి అప్పగించేందుకు ఏపీ తెలంగాణ అంగీకారం తెలిపై నీటి వాటాల పంపకం కోసం త్రిసభ్య కమిటీని ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. వాటాల కేటాయింపుపై త్రిసభ్య కమిటీదే తుది నిర్ణయం కానుంది. బోర్డు పరిధిలో ఉన్న 15 ఓటీఎస్లలో 9 తెలంగాణ, 6 ఆంధ్రప్రదేశ్వి అని ఏపీ ఈఎన్సీ నారాయణ రెడ్డి తెలిపారు. కృష్ణా బోర్డుకి ప్రాజెక్టుల అప్పగింతపై తమకు అభ్యంతరం లేదని వెల్లడించారు. ప్రాజెక్టుల నిర్వహణ కోసం ఇరు రాష్ట్రాల నుంచి స్టాఫ్ ని కేటాయించారు. శ్రీ సత్యసాయి జిల్లా ధర్మవరం పట్టణంలో ఉద్రిక్తత వాతావరణం నెలకొంది. వైసీపీ పాలనలో రోడ్లన్నీ గుంతలమయమయ్యాయని కలెక్టర్కి మాజీ ఎమ్మెల్యే నారాయణ ఫిర్యాదు చేశారు. 3 రోజులైనా పట్టించుకోకపోవడంతో ఇవాళ సొంత ఖర్చులతో రోడ్లు బాగు చేయడానికి బయలుదేరారు. ఈ క్రమంలో నారాయణని పోలీసులు అడ్డుకున్నారు. దీంతో రోడ్డుపై బైఠాయించి నారాయణ ఆందోళన దిగారు. ఆంధ్రప్రదేశ్లో మొత్తం 25 ఎంపీ స్థానాలకి గాను 13 స్థానాలకి టీడీపీ, జనసేన కూటమి అభ్యర్థులు దాదాపుగా ఖరారైనట్లుగా తెలుస్తోంది. శ్రీకాకుళం నుంచి కింజారపు రామ్మోహన్ నాయుడు, అనకాపల్లి నుంచి దిలీప్ చక్రవర్తి ఎన్నికల బరిలో ఉండనున్నారు. అలాగే విశాఖ అభ్యర్థిగా శ్రీభరత్, నర్సాపురం అభ్యర్థిగా రఘురామకృష్ణంరాజు ఎన్నికల బరిలో ఉండనున్నారు. ఏలూరు స్థానాన్ని గోపాల్కు, విజయవాడ స్థానం నుంచి కేసినేని చిన్నిని రంగంలోకి దింపనున్నారు. నరసరావుపేట నుంచి శ్రీకృష్ణ దేవరాయలు, తిరుపతి నుంచి నిహారిక, రాజంపేట నుంచి బాలసుబ్రహ్మణ్యం ఎంపీగా పోటీ చేయనున్నారు. హిందూపురం అభ్యర్థిగా పార్థసారథి, అనంతపురం అభ్యర్థిగా కాల్వ శ్రీనివాసుల్ని ఎంపిక చేశారు. కాకినాడ నుంచి జనసేన అభ్యర్థిగా సానా సతీష్, మచిలీపట్నం నుంచి జనసేన అభ్యర్థిగా బాలశౌరి ఎంపీ ఎన్నికల్లో పోటీ పడనున్నారు. దాదాపు ఖరారైన 13 అభ్యర్థుల లిస్టులో 2 జనసేన నుంచి ఎన్నికల్లో పోటీ పడనున్నారు. మిగిలిన 12 స్థానాల అభ్యర్థుల ఎంపికపై కసరత్తు జరుగుతోంది. చిత్తూరు జిల్లా గంగవరం సీఐపై ఎన్హెచ్ఆర్సీ కేసు నమోదు చేసింది. పుంగనూరు చదళ్లలో ఈ నెల 12న బీసీవై పార్టీ ధర్మ పోరాట సభకి అనుమతులు లేవని పోలీసులు అడ్డుకున్నారు. ఈ క్రమంలో గంగవరం సీఐ కృష్ణమోహన్ బీసీవై పార్టీ కార్యకర్తని చెప్పుతో కొట్టారు. దీంతో బీసీవై పార్టీ అధ్యక్షుడు రామచంద్ర యాదవ్ జాతీయ మానవ హక్కుల కమిషన్ కు ఫిర్యాదు చేశారు. బీసీవై పార్టీ నేత కరుణాకర్ ఫిర్యాదు మేరకు గంగవరం సీఐ కృష్ణమోహన్ పై కేసు నమోదు చేసుకున్నారు. పుంగనూరు సీఐ రాఘవరెడ్డి, చౌడేపల్లి సీఐ కృష్ణరెడ్డిలపై విచారణ జరిపించాలని ఎన్హెచ్ఆర్సీ ఆదేశించింది. ఇవాళ సాయంత్రం ఏపీ పీసీసీ షర్మిల ఢిల్లీకి వెళ్లనున్నారు. ఆమెతో పాటు ఏపీ కాంగ్రెస్ ముఖ్య నేతలు ఢిల్లీకి వెళ్లనున్నారు. రేపు జంతర్ మంతర్ వద్ద షర్మిల దీక్ష చేపట్టనున్నారు. ఏపీకి ప్రత్యేక హోదా ఇవ్వాలని నిరసన చేయనున్నారు. ఏపీలోని ప్రస్తుత పరిస్థితుల్ని జాతీయ నేతల దృష్టికి తీసుకువెళ్లాలని ఈ నిర్ణయం తీసుకున్నారు. ఖర్గే, ఏచూరి సహా విపక్ష నేతల్ని షర్మిల కలవనున్నారు. ఏపీలో భారీగా డీఎస్సీల బదిలీలు జరిగాయి. 104 మంది డీఎస్సీలని బదిలీ చేస్తూ ఉత్తర్వులు జారీ చేశారు. ఈ మేరకు డీజీపీ రాజేంద్రనాథ్ రెడ్డి ఉత్తర్వులు జారీ చేశారు. ఏడాది ఎన్నికల్ని దృష్టిలో ఉంచుకుని ఏపీ సర్కార్ కీలక పోస్టింగుల్లో బదిలీలు చేపట్టింది. తాడేపల్లి ఉండవల్లిలో దారుణం చోటు చేసుకుంది. హరికృష్ణ తన ఇంట్లో అద్దెకి ఉంటున్న వారిపై మానవత్వం లేకుండా ప్రవర్తించాడు. వారు ఇల్లు ఖాళీ చేస్తాననడంతో అద్దెకు ఉండే కుటుంబాన్ని ఇంట్లో పెట్టి తాళాలు వేశాడు. చిన్నారుల్ని, వృద్ధుల్ని లోపల పెట్టి తాళాలు వేశాడు. నీరు, విద్యుత్ నిలిపివేసి నిర్బంధించాడు. పిల్లలు, వృద్ధుల ఆర్తనాదాలు విని స్థానికులు పోలీసులకు సమాచారాన్ని అందించారు. ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు సమస్య సద్దుమణిగేలా చర్యలు తీసుకున్నారు. ఏలూరు జిల్లా కైకలూరులోని పలు గ్రామాల్లో జనసేన పార్టీ సమన్వయకర్త సీఏబీవీ రావు జనసేన జనబేరి పాదయాత్ర నిర్వహించారు. గ్రామంలోని ఆంజనేయ స్వామి ఆలయంలో ప్రత్యేక పూజలు చేశారు. ఈ సందర్భంగా గ్రామాల్లోకి వెళ్లిన బీవీ రావుకి గ్రామస్తులు ఘనంగా స్వాగతం పలికారు. అనంతరం గ్రామస్తుల్ని అడిగి సమస్యలు తెలుసుకున్నారు. జనసేన పార్టీ అధికారంలోకి వచ్చిన తర్వాత సమస్యలు పరిష్కరిస్తామని ఆయన హామీ ఇచ్చారు. నర్సరావుపేట వైసీపీ ఎంపీ అభ్యర్థిగా అనిల్ కుమార్ యాదవ్ ని ప్రకటించడంపై బీసీ వర్గాలు ఆనందంగా ఉన్నాయని మంత్రి అంబటి రాంబాబు అన్నారు. నర్సరావుపేట పార్లమెంటు చారిత్రాత్మకమైన నియోజకవర్గం, అంత ప్రాముఖ్యత కలిగిన ఈ నియోజకవర్గం బీసీలకు ఇచ్చారన్నారు. అనిల్ ని పార్లమెంటు ఎన్నికల్లో అత్యధిక మెజారిటీతో గెలిపించాలని ఆయన కోరారు.
టీడీపీ జాతీయ అధ్యక్షుడు నారా లోకేష్ శ్రీశైల పర్యటనకు వెళ్లారు. ఈ క్రమంలో నారా లోకేష్ ఫ్యామిలీకి టీడీపీ నాయకులు బుడ్డా రాజశేఖర్ రెడ్డి, భూమా అఖిలప్రియ తదితరులు స్వాగతం పలికారు. ముందుగా నంద్యాల జిల్లాలోని సాక్షి గణపతిని దర్శించుకున్నారు. అక్కడి నుంచి శ్రీశైలం బయలుదేరి శ్రీశైల మల్లికార్జున స్వామి వారిని దర్శించుకున్నారు. అనంతరం హైదరాబాద్ కి బయలుదేరారు. పశ్చిమ గోదావరి జిల్లా భీమవరంలో రాష్ట్ర బీజేపీ అధ్యక్షురాలు పురంధేశ్వరి పర్యటించారు. కార్యకర్తలతో కలిసి ర్యాలీలో పాల్గొన్నారు. ఈ సందర్భంగా ప్రకాశం సెంటర్లో పురంధేశ్వరికి గజమాలతో స్వాగతం పలికారు. కాగా భీమవరంలో 25 బీజేపీ పార్లమెంటరీ పార్టీ కార్యాలయాల్ని పురంధేశ్వరి ప్రారంభించారు. అనంతరం పార్టీ కార్యాలయంలో పార్టీ జెండాను ఆవిష్కరించి కార్యకర్తలకు శుభాకాంక్షలు తెలిపారు. తూర్పుగోదావరి జిల్లా కొవ్వూరులోని సుబ్రహ్మణ్యేశ్వర స్వామి ఆలయంలో చోరీ ఘటన కలకలం రేపింది. అర్ధరాత్రి సమయంలో ఆలయంలోకి ప్రవేశించిన 2 దుండగులు హుండీని ఎత్తుకు వెళ్లారు. దొంగలు ఏకంగా హుండీని ఎత్తుకెళ్లిన దృశ్యాలు సీసీ కెమెరాల్లో రికార్డయ్యాయి. దీంతో గ్రామస్తులు అప్రమత్తమయ్యారు. ఘటనా స్థలాన్ని పరిశీలించిన పోలీసులు సీసీ కెమెరాల ఆధారంగా దర్యాప్తు చేపట్టారు. గుంటూరు గోరంట్ల రోడ్లలోని డొమినోస్ పిజ్జా సెంటర్లో అగ్ని ప్రమాదం జరిగింది. ప్రమాదవశాత్తు పిజ్జా సెంటర్లో మంటలు అలుముకున్నాయి. దీంతో భయంతో పిజ్జా సెంటర్ సిబ్బంది బయటికి పరుగులు తీశారు. వెంటనే ఘటనా స్థలికి చేరుకున్న ఫైర్ సిబ్బంది మంటల్ని అదుపు చేశారు. వైసీపీ ప్రభుత్వంపై జనసేన పశ్చిమ నియోజకవర్గ ఇన్ఛార్జ్ బోనుబోయిన శ్రీనివాస్ యాదవ్ మండిపడ్డారు. నిరుద్యోగుల్ని మోసం చేసేందుకే డీఎస్సీ నాటకం ఆడుతున్నారన్నారు. పంచాయతీల్ని నిర్వీర్యం చేసిన ఘనత ముఖ్యమంత్రి జగన్ కే చెందుతుందన్నారు. రేపటి నుంచి పశ్చిమ నియోజకవర్గంలో జనంతో జనసేన అనే కార్యక్రమాన్ని చేపడుతున్నామని ఆయన తెలిపారు. ప్రతి ఇంటికి వెళ్లి ప్రజల సమస్యలు తెలుసుకుని అధికారులతో పని చేపిస్తామన్నారు. ఎన్టీఆర్ జిల్లా జగ్గయ్యపేటలో కొలువైన పెనగంచిప్రోలు తిరుపతమ్మ అమ్మవారి రంగుల మహోత్సవం వైభవంగా ప్రారంభమైంది. 2 ఏళ్లకోసారి జరిగే జగ్గయ్యపేట తరలి వచ్చి రంగులు వేసిన తర్వాత తిరిగి పెనగంచిప్రోలుకి తీసుకురావడం సాంప్రదాయంగా వస్తుంది. ముందుగా తిరుపతమ్మ పరివార దేవతలకు ప్రత్యేక పూజలు నిర్వహించారు. అనంతరం గర్భాలయాల్లో ఉన్న విగ్రహాల్ని ముఖమండపం వద్దకి తీసుకువచ్చి గ్రామ దేవతలు పూజలు చేశారు. అక్కడి నుంచి అర్చకులు విగ్రహాల్ని ఆలయం బయటికి తీసుకువచ్చి రజకులకి అందించారు. ఆ విగ్రహాల్ని తలపై పెట్టుకుని ఊరేగింపుగా గ్రామంలోని రంగుల మండపానికి బయలుదేరారు. సాయంత్రం తిరిగి విగ్రహాల్ని ఎడ్లబండ్లపై జగ్గయ్యపేటకు తీసుకువెళతారు.